దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. చెరవచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. ఈ మార్చి నెల మొదటి దినము మొదటి గడియలో దేవుడు మనతో వాగ్దానం ద్వారా మాట్లాడబోతా ఉన్నారు. దేవుని వాగ్దానాలు అన్నీ అవును ఆమేన్ విశ్వాసంతో ఆయన మాటను మనం శ్రద్ధగా విందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. ఈ నెల కొరకే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలి 2వ కావలిని దాటి పట్టణంనకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ వర్తమానం ఈ యొక్క వాక్య భాగంలో నుంచి ఈ నెల కొరకే దేవుడు మన విషయంలో మన గ్రూప్ పక్షంగా ఏం ఉద్దేశించారో ఇప్పుడు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మొదటి మాటగా సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉందంట. దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉంది అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆల్రెడీ అక్కడ యాకోబు అనే ఒక అపోస్తుల్ని ఖడ్గముతో చంపివేసినట్లుగా, యోహాను సహోదరుడైన యాకోబును చంపినట్లుగా మనం చూస్తాం. ఒక సంఘటన జరిగిన తర్వాత యాక్చువల్గా అపోస్తులైన వ్యక్తినే దేవుడు కాపాడలేదు, భద్రపరచలేదు, ఆయన హతసాక్షి అయిపోయాడు, చనిపోయాడు అన్నప్పుడు ఇంక మరలా పేతురు గారి గురించి ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దిలే అని అనుకోవాలి. ఆల్రెడీ ఒక నెగిటివ్ న్యూస్ విన్నప్పుడు మనము ఆత్మలో చల్లారిపోతాం, బాధపడతాం, కృంగిపోతాం, ఇంకొక దాని గురించి విశ్వాసం పెట్టి ప్రార్థన చేయలేం. కానీ ఆది సంఘముకు దేవుడిచ్చిన విశ్వాసం ఎంత గొప్పది అంటే, ఆల్రెడీ ఒక వ్యక్తిని కోల్పోయాం, ఇంకొక వ్యక్తిని కోల్పోవడానికి వీలు లేదు అని ఇంకా పట్టుదల కలిగి అత్యాశక్తితో సంఘం ప్రార్థన చేస్తూ ఉందంట. అంటే సంఘం యొక్క ప్రార్థన దేవుడు వింటారు, ఖచ్చితంగా ఆ బంధకాల నుంచి ఆ బిడ్డను దేవుడు విడిపిస్తారు అని వాళ్ళ విశ్వాసాన్ని మనం అక్కడ చూడొచ్చు. ఈ నెలలో సంఘపక్షముగా మనం చేస్తున్న ప్రతి ప్రార్థనలను దేవుడు ఆలకిస్తున్న దేవుడుగా ఉంటారు అని దేవుని పక్షముగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ నెలలో మనం 40 దినాలు ఉపవాస ప్రార్థనలు మొదలు పెట్టబోతా ఉన్నాం. సో ఈ ఉపవాస ప్రార్థనలో మనం చేసే ప్రతి ప్రార్థన, సంఘపక్షంగా జరుగుతున్న ప్రతి విజ్ఞాపన దేవుడు ఆలకించబోతా ఉన్నాడు అని, మరొకసారి జవాబిచ్చే దేవుడుగా ఉన్నారు అని దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. దీని నిమిత్తమై మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం, ఇది మన గ్రూప్కి మొదటిగా దేవుడిచ్చిన వాగ్దానం. ఈ మాటను ఎత్తి పట్టుకునే ఈ సంఘాన్ని మేము మొదలు పెట్టడం జరిగింది. మన గ్రూపు పునాది వాక్యం ఏదైనా ఉంది అంటే మత్తయి 18 నుంచి నేను చదువుతున్నా. భూమి మీద మీరు వేటిని బంధింతురో అది పరలోకమందు బంధింపబడును,
భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇప్పుడు దేవుని మాట ఏం చెప్తుంది? మీలో ఇద్దరు 100 మంది అవసరం లేదు. ప్రార్థన బలంగా జరగాలంటే ఇద్దరు చాలు. 2 లేదా 3 కలిసి ఏకీభవించి ఒకే మనస్సుతో మీరు ఏదైతే దేవుని వేడుకుంటారో అది పరలోకమైందున్న తండ్రి వల్ల మీరు పొందుకుంటారు. ఈ వాగ్దానాన్ని బేస్ చేసుకున్న 2గా 3గా మేము ఈ గ్రూప్ మొదలు పెట్టడం జరిగింది. ఇది నన్ను ఇంతమందిగా దేవుడు ఆశీర్వదించుకుంటూ వచ్చారు. 2 మధ్యలో దేవుడు ఉంటారు, దాన్నే సంఘము అంటారు. సో ఈ 40 డేస్లో 2 కలిసి ఏది దేవుని అడగబోతున్నారో వాటన్నింటి విషయంలో దేవుడు గొప్ప విజయాన్ని మనకి ఇవ్వబోతా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇది మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 12వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నా. 1 కొరింథీ 12వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నా. కాగా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. దేవునికి స్తోత్రం. సో ఒక్క అవయవము శ్రమ పడితే ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా, అవయవము అంటే సంఘంలో ఒక పార్ట్. సో మనందరము దేవుని సంఘంలో, సార్వత్రిక సంఘంలో అంగాలం. అంటే ఒకళ్ళ చెయ్యి, ఒకళ్ళ కాలు, ఒకళ్ళ కన్ను, ఒకళ్ళ ముక్కు, అట్లా మనం రకరకాల బాడీ పార్ట్స్గా మనం దేవుని సంఘంలో పనిచేస్తూ ఉంటాం. సో ఒకళ్ళకి బాధ కలిగిన, ఒకళ్ళకి సమస్య వచ్చిన, ఒకళ్ళ అనారోగ్యంతో పడిపోయినా, ఒకళ్ళ ఆర్థిక ఇబ్బందిలో కూరుకుపోయినా మనం ఎలా ప్రార్థన చేయాలి? నీ శరీరంలో కాలుకి నొప్పి వచ్చింది, ఈ శరీరం అంతా బాధపడుతుందా? ఒక కాలు ఒకటే బాధపడుతుందా? శరీరం అంతా నొప్పి అనుభవిస్తుంది కదా. సో అలాగే సంఘంలో ఒక వ్యక్తికి బాధ వస్తే సంఘం అంతా ఆ భారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు కూడా సంఘంలో ఒక పార్ట్ కాబట్టి. సో ఆ ఒక్కరికే బాధ వచ్చింది, వాళ్ళ ఒక్కరికే అనారోగ్యం వచ్చింది, వాళ్ళు ఏదో అనుభవిస్తారులే నాకెందుకు వచ్చింది అన్నట్లుగా కాకుండా, నువ్వు సంఘంలో ఒక పార్ట్ అని గుర్తుపెట్టుకుని ఆ బర్త్డే నువ్వు తీసుకుని నీకు ఆ నొప్పి తెలియాలి. సో నువ్వు అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా ఆ అవయవాన్ని విడిపిస్తారు. తద్వారా ఆ అవయవానికి ఘనత వస్తే దాన్ని బట్టి నువ్వేం చేయాలంటే సంతోషించాలి. ఆమేన్. ఒక వ్యక్తికి విడుదల వస్తే అది సంఘం అంతటికీ సంతోషం. ఎందుకంటే సంఘంలో నువ్వు ఒక పార్ట్ కాబట్టి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొక మాట చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు, ఆవిష్యమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఈ 40 డేస్ ప్రేయర్స్కి కూడా దేవుడి వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు. ఎలా ప్రార్థన చేయాలంట? నామకహ మొక్కుబడి ప్రార్థనలు యాక్సెప్టబుల్ కాదు. ఇక్కడ సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. మనం చేసే ప్రార్థనలు ఎలా ఉండాలంటే ఆత్మతో ప్రార్థించాలి, పట్టుదల కలిగి ప్రార్థించాలి, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలంట, మెలకుగా ఉండాలంట. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ 40 డేస్ ఈ 4వ తారీఖు నుంచి మనం చేయబోతున్నాం, 5వ తారీఖు నుంచి మనం చేయబోతున్న ఈ 40 డేస్లో మనం ఆత్మలో ప్రార్థించడం నేర్చుకోవాలి. నెక్స్ట్ పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అంటే ఎదుటి వ్యక్తుల కొరకు చేసేది.
నీ గురించి నీకన్నా ఎక్కువగా ఎదుటి వ్యక్తుల కొరకు అత్యాసక్తితో పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేసే వ్యక్తులుగా ఉండాలి అని దేవుని మాట సెలవిస్తూ ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో మనము అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయానికి వద్దాం. పేతురు చెరసాల్లో ఉన్నారు. సంఘం అయితే అత్యాసక్తితో అతని కొరకు ప్రార్థన చేస్తుంది. రేపటి ఉదయకాలాన్ని ఆయన హెడ్ కట్ చేసి చంపేస్తారు, ఊరి తీసి చంపేస్తారు. సంథింగ్ ఏదో విధంగా చంపేయడానికి హెరోద్ సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే దేవుడు అద్భుతమైన సహాయాన్ని ఆయనకి అందించి దేవుడు గొప్ప విడుదల ఆయనకి ఇవ్వాలి అని, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని విశ్వాసంతో సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఏం జరిగిందంట, వీళ్ళ ప్రార్థన విని దేవుడు ఏం అద్భుతం చేశాడంట. 6వ వచనం 7వ వచనం, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతి నుంచి ఊడిపడెను. ఒక సూపర్ న్యాచురల్ మెరికల్ ఇది. ఒక ప్రకృతికి విరుద్ధముగా జరిగిన ఒక గొప్ప అద్భుతం. న్యాచురల్గా అయితే మనము ఆలోచిస్తే ఇది మనకు అండర్స్టాండింగ్లోకి రాదు. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అద్భుతంగా ఉంటాయి. ఆయన దూతల పరిచర్య నిజంగా ఎన్నో అద్భుతమైన వాగ్దానాలు, వాక్యాలు మనకి బైబిల్లో కనబడతాయి. దూత అతని బిడ్డల చుట్టూ కావలి ఉంటుందంట. ఈ మధ్యనే చూసాం మనం. దేవదూతల్ని దేవుడు ఎలా ఇచ్చారంట, పరిశుద్ధులు, రక్షణలో పాల్పంపులు పొందిన పరిశుద్ధులకి సేవకులుగా ఇచ్చారంట. సో నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి దేవదూతలు నీ చుట్టూ ఆవరించుంటాయి. ఎప్పుడు నీ పాదాలకి రాయి తగలకుండా కాపాడి భద్రపరుస్తాయి. పరిచర్య, దూతల పరిచర్య చూస్తే మొదటి ఆదికాండం లోతు విషయంలో మనం చూస్తే లోతుని చెయ్యి పట్టుకుని లాక్కుని వచ్చినాయంట దూతలు. లోతుని, అతని 2 కుమారుని, అతని భార్యని సొదొమ గొమొర్రా పట్టణం భయంకరమైన అగ్ని గంధకాల్లో కాలబోతూ ఉంటే వీళ్ళు ఇంకా తడువు చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ ఉన్న వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నారు. తన అల్లుళ్ళు రావట్లేదని, ఇంకా ఏదో ఉంది అని ఇంకా ఆలోచిస్తుంటే ఆ అగ్ని గంధకాల్లో నాశనం అయిపోకుండా దూతలు చేతులు పట్టుకుని లాక్కుని వచ్చినాయి అంట 4. సో దేవుడు నాశనం నుంచి తప్పిస్తారు. ఆమె నిత్య నరకాగ్నికి పోకుండా దేవదూతల్ని పంపించి నిన్ను కాపాడి భద్రపరుస్తారు. ఆమేన్. డానియేల్ని సింహాల బోనులో దూతను పంపించి సింహాల నోర్లు మూసి కాపాడి భద్రపరిచారంట దేవుడు. ఈ నెలలో మరి ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ, ఒకవేళ ఇలాంటి మరణాపాయకరమైన పరిస్థితులు వచ్చినా, ఒకవేళ ఎలాంటి సమస్యలో నువ్వు చిక్కుకొని ఉన్నప్పటికీ నిన్ను కాపాడి భద్రపరచడానికి దేవుడు దేవదూతల్ని యూజ్ చేసుకోబోతా ఉన్నారు. ఆమేన్. నీకున్న బంధకాల నుంచి విడుదల పొందించడానికి. ఆమేన్. దేవదూతల పరిచర్ని చాలా మనము చూడొచ్చు. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనకు కనబడుతుంది. ఇదే పేతురుని ఫస్ట్ టైం అరెస్ట్ చేసినప్పుడు కూడా 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో దేవదూతల్ని పంపించి దేవుడు వారిని విడిపించినట్లుగా మనం చూస్తాం. సో దేవదూతల పరిచయను ఇంకా చాలా రీతులుగా మనం ధ్యానం చేయొచ్చు. ఇప్పుడున్న సమయ హద్దుబాటును బట్టి నేను కొద్దిగానే చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవదూతను దేవుడు పంపించారంట. పంపించి ఏం చేస్తున్నారు ఆయన? దేవదూత ఆ గదిలోకి వచ్చింది, వెలుగు ప్రకాశించింది. అయితే దూత పేతుర్ని పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. ఆల్రెడీ 5th చాప్టర్లో పేతురు గారిని పట్టుకుంటే ఆయన దూత ద్వారా తప్పించుకుని వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏం చేశాడంటే హేరోదు 1 2 కాదు, 4 చతుష్టాయముల సైనికుల మధ్యలో అతన్ని కాపలా పెట్టాడంట. అంటే 16 మంది ఈయన కోసం ప్రత్యేకంగా అపాయింట్ చేయబడ్డారు సైనికులు. దాంట్లో 2 ఈయనకి అటొక్కలు ఇటొక్కలు పడుకుని ఉన్నారంట. వాళ్ళ చేతులకి ఈయన చేతులకి కట్టేసుకుని పడుకుని ఉన్నారు. ఇంకో 2 బయట కూర్చుని ఉన్నారు.
ఇంకా మిగతా వాళ్ళందరూ చుట్టూ ఉన్న ఏరియాని ప్రొటెక్ట్ చేసుకుంటా ఆయన కాపలా కాస్తూ ఉన్నారు. ఎక్కడ తప్పించుకుని పోకుండా హై సెక్యూరిటీ మధ్యలో ఆయన పెట్టారు. సో ఈయన ఏం చేస్తున్నారంటే ఆ ఇద్దరు సైనికుల మధ్యలో శుభ్రంగా హ్యాపీగా పడుకుని నిద్రపోతున్నారు. ఇలాంటి బంధకాల్లో నుంచి విడుదల పొందాలి అంటే మళ్ళీ ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. ఆయన కలవరం లేదు. యాక్చువల్లీ రేపు పొద్దున్నే నేను తీసుకెళ్ళి ఉరేసి చంపుతారు అంటే రాత్రి అంతా ఆల్ నైట్ ప్రేయర్ చేయాలి. ఆయన నిజంగా భయం ఉన్న వ్యక్తి అయితే ఆల్ నైట్ ప్రేయర్ చేయాలి. కానీ ఆయన హ్యాపీగా పడుకుని నిద్రపోతున్నారంటే అక్కడ సంఘం ప్రార్థన చేస్తుంది, బట్ ఈయన మాత్రం కలవరం లేదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఎందుకు? ఈయన విశ్వాసంతో ఉన్నాడు. ఆమేన్. ఆయన దేవునిపై ఆధారపడ్డాడు. ఆమేన్. దేవుడిచ్చిన వాగ్దానాల్ని నమ్మాడు. ఆమేన్. ఈరోజు ఎలాంటి సమస్యలో ఉన్నా కలవరం లేకుండా ఎవరు ఉండగలుగుతారంటే దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉన్న వాళ్ళే ఉండగలుగుతారు. ఈ నెలలో ఏం జరుగుతుందో అని ముందుగా భయపడిపోయి, అమ్మో నా జీవితం ఎటుపోద్దో అని టెన్షన్ పడిపోయి కంగారు పడిపోయే జనాలు ఎవరైనా ఉంటే దేవుడు చెప్తున్న మాట, నువ్వు కలవరపడకూడదు అంటే నీలో సంపూర్ణ విశ్వాసం కావాలి. పేతురు గారిలాగా రేపు పొద్దున్నే నేను చంపేస్తానన్నా హ్యాపీగా నిద్రపోవాలి. మనం స్తుతులు చదువుతాం కదా, స్తుతుల్లో తన ప్రియులకు నిద్రనిచ్చు దేవా నీకు స్తోత్రం అని ఉంటుంది. ఆ నిద్ర కూడా ఎవరిస్తారంట? దేవుడే ఇస్తారు. ఎంత టెన్షన్లో ఉన్న హ్యాపీగా పడుకునే వాళ్ళని చూస్తాం కొంతమందిని. సో ఎలా అంటే టెన్షన్ ఏముండదు అసలు, వాళ్ళకి మంచిగా నిద్రపోతారు. దేవుడిస్తే తప్ప నిద్ర కూడా పొందుకోలేము. ఆమేన్. సో ఈ నెలలో నీకు అంత మంచి నిద్ర ఇస్తారు దేవుడు. ఎప్పుడు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు కలవరపడవు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో పేతురు గారు కలవరపడలేదు, హ్యాపీగా నిద్రపోతున్నారంట. దూత వచ్చింది, వెలుగు ప్రకాశించింది, కానీ ఆయనకు మెలుగు రాల. వెలుగు వచ్చినా కూడా హ్యాపీగా నిద్రపోతున్నాడు ఆయన. ఇంక ఈయన లేచేటట్లేడు, గాఢ నిద్రలో ఉన్నాడని చెప్పి తట్టి లేపిందంట దూత. అంటే తట్టి లేపగానే ఆయన లేవడంతోనే సంఖ్యలు అన్నీ ఊడిపడిపోయినాయి. అంటే బంధకాల్లో నుంచి విడుదలిచ్చే దేవుడు, ఈ నెలలో ప్రార్థన ఆలకించే దేవుడు, దేవదూతల సహాయాన్ని పంపించే దేవుడు, మూడవదిగా బంధకాల్లో నుంచి విడుదలిచ్చే దేవుడు. ఈ దేవుని యొక్క అద్భుతమైన హస్తాన్ని ఈ నెలలో మనం చూడబోతా ఉన్నాం. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 18వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 105వ కీర్తన 18వ వచనం. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఇక్కడ యోసేపు నిమిత్తమై ఈ మాట రాయబడింది. యోసేపు గురించి చెప్తున్న మాట ఏంటి అంటే, ఇనుప సంఖ్యల చేత అతన్ని బంధించి ఉంచారంట. ఇనుము అతని కాళ్ళని చాలా భయంకరంగా బాధించిందంట. ఇప్పుడు పేతురు గారు సంఖ్యలు వేసుకుని హ్యాపీగా పడుకున్నారు, కానీ యోసేపు పరిస్థితి అలా లేదు. చాలా బాధ, వేదన, దుఃఖము అనుభవిస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకు అంటే యెహోవా వాక్కు అతన్ని పరిశోధించను. దేవుడు చెప్పిన మాట మన జీవితాల్లో నెరవేర్చబడేంత వరకు కొన్ని పరిస్థితుల్లో మనకి బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది, శ్రమ కూడా వస్తుంది. దేవుని మాట నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే కొన్ని పరీక్షల గుండా నువ్వు నడుస్తావు. పరీక్షిస్తారు దేవుడు. సంఖ్యల చేత బంధించి ఇనుము అతని ప్రాణాన్ని బాధించిందంట. నిజంగా శ్రమ అనుభవించారు. యోసేపు చెయ్యని తప్పుకి జైల్లో పడి ఆయన శ్రమ, బాధ, వేదన, దుఃఖం అనుభవించాడు. కొంతమంది ప్రియుల జీవితంలో ఆయన శ్రమలు అనుమతిస్తారు, ఎందుకంటే అది దేవుని యొక్క టెస్టింగ్ పీరియడ్ అన్నమాట. పరీక్షా సమయం అనేది ఒకటి ఉంటుంది మనకి. ఆ పరీక్షా సమయంలో నువ్వు ఓర్చుకుని నిలవబడగలిగితే రాత్రికి రాత్రే యోసేపును 20వ వచనంలో అంటారు, రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను, ప్రజలను ఏలువాడు అతన్ని విడుదల చేసెను. ఆమేన్. బంధకాల నుంచి విడుదల.
రాజే వర్తమానం పంపించేటట్లు దేవుడు చేశారు. ఆయనకు కల కలుగజేశారు. దాన్ని చెప్పే వ్యక్తి ఈ యొక్క జైల్లో ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ రాజుకి వెళ్ళింది. రాత్రికి రాత్రి అతన్ని విడుదల చేసి మంచి వస్త్రాలు వేసి తీసుకొచ్చి కూర్చోబెట్టారు రాజు ఎదురుగుండా. సో నీ బంధకాల నుంచి దేవుడు విడిపించగలరు. కానీ కొన్ని శ్రమలు ఉంటాయి. తన ప్రియులకు కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తారు. ఆ టైంలో మన విశ్వాసం కోల్పోకుండా దేవుడు పరీక్షిస్తున్నాడని గుర్తెరిగి విశ్వాసంతో మనము దేవుని తట్టు మాత్రమే చూసే వ్యక్తులుగా ఉండాలి. ఇదే కీర్తన గ్రంథం 146వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నా. బాధించు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఆమేన్. సో దేవుడు బాధపడే వారికి న్యాయం తీరుస్తారంట. రెండవదిగా ఆయన ఆకలి గొనిన వారికి ఆహారం దయచేస్తారంట. మూడవదిగా బంధింపబడిన వారికి విడుదల. ఈరోజు నువ్వు ఏ చెరలో ఉన్నావో ఆ చెరలోంచి దేవుడు ఈ నెలలో విడిపించడానికి ఇష్టపడుతున్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఎంతమంది ఏ చెరలో నలిగిపోతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు వాగ్దానం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు విడిపిస్తారని విశ్వాసంతో దాన్ని అంగీకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూస్తే 26వ వచనం, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకాలు ఊడెను. అక్కడ ప్రేయర్ చేస్తుంది మనకి ఇద్దరే కనబడతారు. అంటే కృతజ్ఞతలు చెల్లిస్తూ కీర్తనల ద్వారా దేవుని స్తుతించే వ్యక్తులు ఇద్దరే. ఆ ఇద్దరి ద్వారా అక్కడున్న సైనికులందరి బంధకాలు ఊడిపోయినాయి అంట. అక్కడున్న దొంగలు వాళ్ళందరూ ఏకీభవించినప్పుడు, వీళ్ళ పాటలను విని వాళ్ళు విశ్వాసం ఉంచినప్పుడు, దేంటి ఇంత భయంకరంగా కొట్టి చెరసాల్లో వేసి బండలకి బిగించి రక్తాలు కారే స్థితిలో బట్టలు ఓడితీసి అవమానపరిచి సిగ్గుపరిచినా కూడా వీళ్ళు విశ్వాసంతో దేవుని స్తుతిస్తున్నప్పుడు చూసిన వాళ్ళందరిలో విశ్వాసం కలిగింది. వారి విశ్వాసం వీరి విశ్వాసం దేవదూత అక్కడికి ప్రత్యక్షమైంది. అక్కడ అకస్మాత్తుగా భూకంపం వచ్చింది, చెరసాల బంధకాలు బద్దలాసిపోయినాయి, వీళ్ళ చేతులకున్న బంధకాలన్నీ ఊడి పడిపోయినాయి. ఆమేన్. నువ్వు ఒక్కదానివి విశ్వాసంతో స్తుతిస్తూ ఉంటే, నువ్వు ఒక్కదానివో ఇద్దరు కుటుంబంలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి దేవుని సన్నిధిని స్తుతిస్తూ ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబంలో ఉన్న బంధకాలు ఊడిపోతాయి. ఆమేన్. ప్రైజ్ గాడ్. నీ కుటుంబంలో ఇంతవరకు జరగలేని అద్భుతాలు దేవుడు జరిగిస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నువ్వు విశ్వాసం అయితే ఖచ్చితంగా నువ్వు ఉన్న ప్లేస్లో సాతాను యొక్క క్రియలు లయపరచబడతాయి. దేవుని యొక్క కార్యాలు అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ ఇంకొక మాట చదివి నేను ముందుకెళ్తాను. కీర్తనల గ్రంథంలోనే 107వ కీర్తన 14వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. 107వ కీర్తన 14వ వచనాన్ని. 107:14. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. చీకటిలో నుంచి మరణాంధకారంలోంచి. ఇప్పుడు పేతురు గారు ఏ స్థితిలో ఉన్నారు? చీకట్లో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, మరణాంధకారంలో ఉన్నారు. ఆయన వారిని విడిపించారు, పేతుర్ని విడిపించారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నిజంగా ఇలాంటి మరణాంధకార పరిస్థితుల్లో ఎవరున్నప్పటికీ ఈ నెలలో గొప్ప విడుదల ఉంది అని దేవుడు చెప్తున్నారు. ఎలాంటి బంధకంలో ఉన్నప్పటికీ గొప్ప విడుదల ఉంది అని దేవుడు చెప్తున్నారు. సో దాన్ని మనం హృదయపూర్వకంగా అంగీకరిద్దాం. అయితే ఆయన దూత చెప్తున్న మాట 8వ వచనం, అపోస్తల కార్యాలు 12:8 చదువుతున్నాను. అతని సంఖ్యలు చేతి నుంచి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ పై వస్త్రం వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. సో నడుము కట్టుకో, చెప్పులు తొడుక్కో.
సో అని దూత చెప్తా ఉంది. మరి ఏంటి దూత చెప్పిన ఇన్స్ట్రక్షను అని మనం ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదువుతున్నా. 6:13. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబట్టుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఆమేన్. ఆపద దినమందు మీకు ఏదైతే కష్టం వచ్చిందో, ఏదైతే భయంకరమైన మరణాంధకరమైన బంధకాల్లో మీరు చిక్కబడి ఉన్నారో, అనారోగ్యం అనే కాడిని మోస్తూ ఉన్నారో, ఈ స్థితిలో ఆపద దినమందు సాతాన్ని మీరు ఎదిరించి నిలవబడటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలంట. ఈ సర్వాంగ కవచంలో 2 పార్ట్స్ ఏంటి అంటే, మీ నడానికి సత్యం అనే దట్టి కట్టుకోవాలి. సాతాన్ నీ మీద అగ్ని బాణాలు వేస్తున్నప్పుడు వాడి నుంచి నువ్వు విడుదల పొందుకోవడానికి సత్యం అనే దట్టి నడానికి కట్టుకోవాలంట. అంటే బెల్ట్ దేనికి యూజ్ చేస్తారంటే నడాన్ని బలపరచడానికి యూజ్ చేస్తారు. నడుం కట్టుకొని పని చేస్తారు కదా. పూర్వం మనం చూస్తే పొలాల్లో పనులకు వెళ్ళే వాళ్ళు వీక్ అయిపోకుండా బ్యాక్ స్ట్రెంగ్త్ కొరకు వాళ్ళు బెల్ట్స్ గట్టిగా నడుము కట్టుకొని పనిచేసేవాళ్ళు. అంటే నువ్వు దేని కొరకు నడుము కట్టుకోవాలంటే సత్యాన్ని నడుముకు కట్టుకోవాలంట. సత్యాన్ని మీద కొరకు నువ్వు నిలవబడాలి. నువ్వు స్ట్రాంగ్గా సత్యం పక్షంగా అంటే దేవుని పక్షముగా నువ్వు నిలవబడాలి. నడానికి ఆ సత్యాన్ని నువ్వు బలముగా ధరించాలి. దేవుడే నీకు బలం. ఆయన నువ్వు బలముగా ధరించాలి. నెక్స్ట్ ఇంకొక మాట, పాదములకు సమాధాన సువార్తలనే సిద్ధ మనస్సు అనే జోడు తడుక్కొని నిలవబడి. మనం బయటకు వెళ్ళినప్పుడు మన కాళ్ళకి ప్రొటెక్షన్ కోసం చెప్పులు ఎలా వేసుకుంటామో, దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా సమాధాన సువార్తను ప్రకటించే పాదాలుగా మన పాదాలు ఉండాలి. అంటే నీ నడక ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సువార్త చెప్పడానికి వెళ్ళాలి. షాపింగ్లు కానీ అటు ఇటు తిరగడం కాదు, చిట్ చాట్స్ చేసుకోవడం కాదు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కాదు. ఈ నెలలో నువ్వు చేసే పని ఏంటంటే దేవుని సన్నిధిలో 40 days మనం మొదలు పెడుతున్నాం. దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. మనం సత్య సువార్తను ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. సో అలా చెప్పులు తొడుక్కోవాలి, అలాగే నడుము కట్టుకోవాలి, విశ్వాసం అనే డాల్ పట్టుకోవాలి, ఆత్మ ఖడ్గాన్ని ధరించాలి, శత్రు సాతాన్ని ఎదిరించాలి. ప్రైజ్ గాడ్. అట్టి కృప దేవుడు ఇస్తారు మనకి. ఇప్పుడు పేతురు గారితో ఈ మాటలు చెప్పినప్పుడు పేతురు చెప్తున్నారు, పేతురు చెప్పిన మాట, పేతురు ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టాడంట. అసలు ఏం మాట్లాడట్లా, ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియట్లా. దూత ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో అన్నీ చేస్తున్నారు. చెప్పులు వేసుకుంటే వేసుకున్నారు, నడుము కట్టుకుంటే కట్టుకున్నారు, పై వస్త్రం వేసుకుంటే వేసుకున్నారు, రక్షణ వస్త్రాన్ని ధరించారు. దూత వెళ్తుంటే దూతను వెంబడించుకుని వెళ్ళిపోతున్నారంట. మొదటి కావాలి, రెండో కావాలి, ఇనుప ద్వారం దగ్గరికి వచ్చేసారు, దాటుకుంటూ వచ్చేసారు. వస్తూ ఉన్నప్పుడు ఆ ఇనుప ద్వారము ఎట్టి పరిస్థితిలో తెరుచుకునే అవకాశం లేదు. కానీ దూత ఆయన వెంబడించడానికి కారణాన్ని బట్టి ఆటోమేటిక్గా ఇనుప గేట్స్ ఓపెన్ అయిపోయినాయి. సో నిన్ను సాతాను ఏ ఇనుప సంఖ్యలతో బంధించాడో ఆ బంధకాలు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. సో మన ముందు దూత ఉంది, దూతకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ బంధకాలని ఆటోమేటిక్గా దేవుడు ఓపెన్ చేయబోతున్నారు, గేట్స్ని బద్దలు కొట్టబోతున్నారు. ఈ నెలలో ఆ బంధకాల నుంచి విడుదల, ఆ ఇనుప ద్వారాలు, గడియలు దేవుడు విరగ్గొట్టి నీకు విడుదల ఇవ్వబోతా ఉన్నారు. ప్రైజ్ గాడ్. సో అన్నీ దాటుకుని మెల్లగా బయటికి రావడం కన్నా ఈ గేట్ దాటడం అనేది చాలా మెరకల్. ఎందుకంటే సైలెంట్గా సైనికులు చూడకుండా వచ్చేయచ్చు కామ్గా, ఏముందిలే సైలెంట్గా వచ్చేసారి అనుకోవచ్చు మనం. కానీ ఇనుప ద్వారము, అది క్లోజ్ చేసిన గేట్, ఒక మాట ఉంటుంది కదా, దేవుడు ద్వారాన్ని మూస్తే ఎవడు తెరవలేడంట, దేవుడు డోర్ ఓపెన్ చేస్తే ఎవడు మూయలేడు.
సో ఆటోమేటిక్గా అది తెరుచుకుంది, దాని అంతట అదే తెరుచుకుంది. వారు బయలుదేరి వీధిలోకి వచ్చారు. అంతవరకు దూత ఆయన వెంబడించిన తర్వాత విడిచి వెళ్ళిపోయింది. సో దేవుడు నీకు ఈ నెలలో ప్రత్యేకంగా నీ ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఉన్నారు. నువ్వు విశ్వాసంతో చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటారు. బంధకాల్లో ఉన్న వారికి గొప్ప విడుదల అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు. దేవదూతల్ని పంపించి సూపర్ న్యాచురల్ మెరికల్స్ నీ జీవితంలో చేయబోతా ఉన్నారు. అందుకొరకు నువ్వెలా ఉండాలి అంటే విశ్వాసముతో దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. అత్యాశక్తితో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుడిచ్చిన ప్రతి ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అయ్యే వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఏది చేయమంటే అది నువ్వు చేయాలి. అప్పుడు నీకు గొప్ప విడుదల కలుగుతుంది. ఈ నెలలో అట్టి కృపను ఇక్కడున్న ప్రతి ఒక్కరము అనుభవించాలని నేను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.